ట్యూషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. మెడికల్ కాలేజీలు మాకొద్దు, పులివెందులకు కేటాయించిన సీట్లు వెనక్కి తీసుకోండి. ఎందుకొద్దు? మెడికల్ కాలేజీలు మాకొద్దు అని చంద్రబాబు నాయుడు గారు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాసిండట. ఎందుకొద్దు? నేను ఢిల్లీ నుంచి పట్టుకొత్తా అంటే ఉన్నవాటిని వద్దండి లెటర్ రాస్తాంటి అనేది ఇలా పులివెందుల్లో మెడికల్ కాలేజ్ ఇచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో శాంక్షన్ చేయించాడు. మాకొద్దు అని లెటరు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి రాసిండు. ఎందుకు దాని అర్థం అంటే పులివెందులు జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, అక్కడ మెడికల్ కాలేజ్ ఉండొద్దు, అక్కడ ప్రజలు గారు, ఈయనకు నచ్చదు. ఒకటి అదన్న ఉండొచ్చు. లేదు, వీటిని ఏదో ఒక రకంగా ప్రభుత్వ కాలేజ్ అది ప్రైవేటు పరం చేసి తర్వాత ప్రైవేటుగా శాంక్షన్ చేసుకొని తెచ్చి కొంతమంది ఆయనకు సంబంధించిన మనుషులకి ఆ ప్రైవేటుని దారాదత్తం చేసే కార్యక్రమం, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంది అనేది వైఎస్ఆర్సీపీ చెబుతుంది. దానికి సంబంధించి ఒక వార్త రాసింది. కక్ష పరాకాష్ఠగా చేరిందట పులివెందుల మెడికల్ కాలేజ్. బిల్డింగ్ కూడా కంప్లీట్ అయింది అద్భుతంగా. పేద పిల్లలకు సంబంధించి పేరెంట్స్ సంబంధించి పిల్లలు మెడికల్ సీటు వచ్చి ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం ఉంది. వాళ్ళ ప్రాంతానికి సంబంధించి అక్కడే చదువుకునే అవకాశం ఉంది. వాటికి ఉరేసే కార్యక్రమం చేస్తుండు. ఏకంగా ఎన్ఎంసీకి లేఖ రాసిన చంద్రబాబు సర్కారు ఏమని, పులివెందులకు కేటాయించిన సీట్లు వెనక్కి తీసుకోండి, పులివెందులకి కేటాయించిన సీట్లు వెనక్కి తీసుకోండి, ఏకంగా ఎన్ఎంసీకి లెటర్ రాసిండు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఇక దీనికి మళ్ళీ ఏదో చెప్తారు పీకెలు ఈకెలు. ఎందుకు వెనక్కి తీసుకోవాలి? ఒక 50 సీట్లు పులివెందులకు వచ్చినాయి. మన రాష్ట్రానికి సంబంధించి మన ప్రాంతానికి సంబంధించి విద్యార్థులే చదువుకుంటారు కదా, వెనక్కి తీసుకోండి అంటంలో అంతర్యం ఏంటి? మరి సీట్లు అమ్ముకునే దానికి పర్మిషన్ కోసం మీరు చూస్తున్నారా ప్రైవేట్గా? అది గవర్నమెంట్ సీట్లు కాబట్టి ఫ్రీగా సీటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని మాకు వద్దు, మాకు ఫ్రీ వద్దు, మొత్తం డబ్బులు వ్యాపారం చేసే సీట్లు కావాలని ఏమైనా పెట్టుకున్నారా తెలియదు. కానీ ఈ ఏడాది పులివెందుల వైద్య కళాశాలకు 50 సీట్లు కేటాయించి అనుమతులు మంజూరు చేసిన ఎన్ఎంసీ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకే బాబు మొగ్గు. కక్షపూరితంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తాడు. అందుకే సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజీలను వద్దంటున్న వైనం. దేశంలో ఎక్కడా లేని దుర్మార్గ పోకడపై సర్వత్రా విమర్శ. వాస్తవం ఇది. దేశంలో ఎక్కడా ఉండదు. వచ్చిన సీట్లు ఎవడో ఎనికి మాకు వద్దు, మీరు ఎనికి తీసుకోండి అని లెటర్ రాయరు. ఏ ముఖ్యమంత్రి రాయడు, ఏ నాయకుడు రాయడు. ఎంత పులివెందులైనా, ఎంత అపోజిషన్ నాయకుడికి సంబంధించి, అపోజిషన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ ఉన్నది ప్రజలు. జగన్మోహన్ రెడ్డి చదవడు, జగన్మోహన్ రెడ్డి పిల్లలు చదవరు, వాళ్ళ వారసులు చదవరు, వాళ్ళే చదవరు. 50 సీట్లు అంటే రకరకాల వ్యక్తులు వస్తారు. లేదా జగన్మోహన్ రెడ్డి దానికి చైర్మన్ గాడు, దానికి ప్రిన్సిపాల్ గాడు. ఎందుకు మరి మీకు అంత కక్షపూరితం? ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీకు నచ్చిన ప్రిన్సిపాల్ని పెట్టుకోవచ్చు, మీకు అక్కడ వస్తువులన్నీ మీకే పేరు వస్తుంది, 50 సీట్లు పేద పిల్లలు చదివే అవకాశం ఉంటుంది. ఎందుకు మరి వద్దు అనుకొని వెనక్కి పంపిస్తాడంటే కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు గారు మొగ్గట. అది గవర్నమెంట్ శాంక్షన్ చేయించండి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. ఎట్లా గవర్నమెంట్ ఎట్లా చేపిస్తారు? మన పార్టీకి సంబంధించిన నాయకులు ఎడిపోవాలి, వాళ్ళు కాలేజీలు నడుపుకోవాలి, ఆర్థికంగా బాగుపడాలి, మళ్ళీ పార్టీకి అంతో ఇంతో సాయం చేయాలి. ఈ కాన్సెప్ట్తోని ఉన్నారా అనేది ఇలా సాక్షి పేపరు ఎందుకు వద్దంటుండో దేశంలో ఎక్కడా ఉండదు అనేది వాళ్ళు చెప్తుంది.